ఆర్జీటీవీ పైన రేవంత్ రెడ్డి గారు బాగా అత్యుత్సాహం చూపెడతా ఉన్నాడు. కేసుల మీద కేసులు పెడతా ఉన్నాడు. ఇంతకుముందు మా బ్రదర్ని 18 రోజుల పాటు జైల్లో పెట్టాడు. ఆఫీస్ మొత్తాన్ని సీజ్ చేసేసి ఆయన మా గొంతు నొక్కాలి, ఆర్జీటీవీని బంద్ చేయాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఆర్జీటీవీ అంటే ఓ ప్రజల నాడి, ప్రజల గొంతుక, ప్రజల బాధ. ఈరోజు ప్రజాస్వామ్యం యొక్క బాధ్యతను గుర్తు చేసేటట్టుగా ఆర్జీటీవీ బాధ్యతగా ఊర్లలో, సిటీలలో పనిచేస్తూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలపైన బాధ్యతగా పనిచేస్తూ ఉంది. ఈరోజు మా మంత్రుల, ఎమ్మెల్యేల అక్రమ సంపాదన పైన కూడా, అక్రమ దోచుకునే వ్యవహారాలపైన, కబ్జాలపైన కూడా పిన్ టు పిన్ వివరించుకుంటూ ఆ విత్తు ఆధారాలతోటి పనిచేస్తుంది. అలా చేసినప్పటికీ సంబంధం లేని వీడియోతోటి ఆర్జీటీవీ పైన ఓ కేస్, ఓ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అత్తాపూర్ పిఎస్లా. అయితే అది ముచ్చట రేవంత్ రెడ్డికి ఛానల్ తోటి ఏం బాధ అనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. అంతగానే ఏం బాధ అనిపిస్తుంది నీకు? మా ఛానల్ పైన కేసు పెట్టాల్సిన హక్కేంది, నీకు ఉన్న అర్హత ఏంది? సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చింది. యూట్యూబర్ల పైన కానీ, సోషల్ మీడియా మీద కానీ వాళ్ళు రాజకీయ నాయకుల పైన ఎన్నైనా చేయొచ్చు అనుకుని సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా రేవంత్ రెడ్డి కావాలని కేసులు పెడతా ఉన్నాడు, హింసిస్తా ఉన్నాడు, మానసికంగా వేధిస్తా ఉన్నాడు, శారీరకంగా వేధిస్తా ఉన్నాడు, మాట్లాడితే కేసులు పెడతా ఉన్నాడు. దేనికోసం కేసులు? స్టేషన్ గన్పూర్లో మా రిపోర్టర్ పని చేస్తే అతన్ని కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేసిర్రు. ఇట్లా రకరకాల కేసులు, మొత్తం 7 కేసులు ఈరోజు స్టిల్ రన్ అవుతా ఉంది. అంతేగాని నొప్పేందుకు, అంత భయం ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ? దేనికి భయం? దేనికి? నికార్సమైన నాయకులు అయితే భయం దేనికి మీకు? మీరు నల్లమల్ల పూలకి ఇట్లా భయపడితే ఎట్లా మరి? ఓ ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్కి భయపడతారా మీరు? ఒక్క యూట్యూబ్ ఛానల్కి, ఒక్క సోషల్ మీడియాకి ఇంతగా భయపడితే ఇక మీరు అధికారంలో ఉండి దేనికి మరి? వాళ్ళు ఎఫ్ఐఆర్ అని పెట్టిరంటే మిట్లారా, మీరే చూడండి, సెక్షన్లు చూడండి. 353, 352 BNS 67 ఐటీ యాక్ట్ 2008 కింద పెట్టారట. అయితే మీకు ఆ ఎఫ్ఐఆర్ కూడా చూపించే ప్రయత్నాలు చేస్తాను, ఒక్క నిమిషము. అయితే వీళ్ళ యొక్క అత్యుత్సాహం, వీళ్ళ యొక్క హంగులు, ఆర్భాటాలు ఇక చూడండి. అత్తాపూర్ పిఎస్ అయితే టు టేక్ స్టేట్ యాక్షన్ అగెనెస్ట్ అండ్ ఎక్స్ అకౌంట్ హ్యాండ్లర్ విత్ యూజర్ నేమ్ ఎవరిది ఉంది ఇక్కడ? @devils 099 అని ఉంది. అది ఎక్స్ హ్యాండిల్. అయితే ఏం చేసిన ఆ వ్యక్తి అయితే మీరే చూడండి. ఇక ఫ్రేవులస్ మెలిసియస్ పిక్చర్స్ అండ్ ద అట్టరింగ్ derogatory statements and creating morphed videos of Honorable Chief Minister Sri Revanth Reddy Garu and circulating the same in social media platform by the defaming the image and reputation రెగ్యులర్ అనుకుంటూ పెట్టడం కూడా జరిగింది. అయితే ఆ ఎక్స్ హ్యాండిల్ ఏంది? @devil 099 ఒక ఎక్స్ ఐడి. అయితే రేవంత్ రెడ్డిది ఏం పెట్టిండు ఆ వ్యక్తి అంటే ఇక మీకు చూపిస్తా, మీరే చూడండి. దానికి నాకేమైనా సంబంధం ఉందా? మరి పోలీస్ కేసులు ఎట్లా పెడతారు? ఇక మీరే చూడండి. ఇదే ఆ వీడియో, మీరే చూడండి. ఆ వీడియో ఇదే. రేవంత్ రెడ్డి ఆ మధ్యలో దావోస్కు పోయారు కదా, దావోస్ పోతా ఉంటే ఆ లండన్ ఏదో మురికి కాలంలో రేవంత్ రెడ్డి ఆ యొక్క బోట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. అయితే దానికి తగ్గట్టుగా KGF మూవీ యొక్క ఉంటుంది కదా, ఈ సముద్రం లోతెంత అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీరే చూడండి. ఇక్కడ ఏమని ఉంది? ఈ సముద్రం లోతు ఎంత, దూకి తెలుసుకోరా డాష్ జా కొడక థూథు అనుకుంటూ ఆ వేరే ఎక్స్ హ్యాండిల్ ట్విట్టర్ అతను పెట్టిన దానికి, ఆయన పెట్టిన దానికి ఆర్జీటీవీ పైన అగ్వ కేసు బనాయించారు. ఇప్పుడు ఆ ఎక్స్ హ్యాండిల్కి నా మీద పెట్టిన కేసుకి ఏమైనా సంబంధం ఉందా? మీరే చెప్పండి. ఏదైనా సంబంధం ఉందా ఎక్కడైనా, ఏ లోకమైనా? మరి ఈరోజు పోలీస్ వ్యవస్థ నిద్రపోయి కేసులు పెడతా ఉందా? నాకు అర్థం కావట్లేదు. ఏ విషయంలో కేసులు పెడుతుందండి? ఈరోజు అత్తాపూర్ పిఎస్ ఎస్ఐ గారికే చెప్తా ఉన్నా నేను. ఈరోజు ఎట్లా కేసులు పెట్టారో మీరు చూసుకోవద్దా? ఆ వీడియోకి నాకేం సంబంధము? ఆ వీడియోకి ఆర్జీటీవీకి ఏం సంబంధము? అసలు మీకు కేసు పెట్టాల్సిన ఏ సెక్షన్ కింద కేసు పెడతారండి? ఏ సెక్షన్ కింద మమ్మల్ని కేసు నమోదు చేస్తారు? సోషల్ మీడియా మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటే ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉందా? ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ కేసులు పెట్టి ఈరోజు మమ్మల్ని వేధించే కార్యక్రమాలు దేనికోసం? ఈరోజు మేము పని మాలుగా రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిడితే అది వేరు, ఆ విధంగా మీరు కేసులు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఆయన పెట్టిన ట్వీట్కి నాకేమైనా సంబంధం ఉందా? ఏ విషయంలోనైనా సంబంధం ఉందా? మరి ఎట్లా కేసులు పెడతారని నాకు అర్థం కావట్లేదు. ఏ విషయంలో కేసులు పెడతారు? ఎక్కడో కేసు అయితే నన్నెందుకు ఇరుకుడా మధ్యలో ఇరికించాల్సిన అవసరం ఏదనుకుంటున్నా. అందుకని నేను ఏమంటున్నా ప్రజలారా అంటే, ఇప్పుడు ప్రజల పక్షాన ఉండి మాట్లాడితే ఇదంతా లస్కులో ఎవరామనుకుంటూ చేస్తా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మాట్లాడొద్దట అంటే ఈరోజు వ్యవస్థ మొత్తం కుప్పకూలిన పర్వాలేదు కానీ
ఈరోజు మాట్లాడొద్దు, తెలంగాణ సభ ఆగమైన పర్వాలేదు కానీ మాట్లాడొద్దు అనేది రేవంత్ రెడ్డి కాన్సెప్ట్. ఇట్లనేనా ఉండేది? ఇదేనా ప్రజాపాలన? ఒక్కరిని శిక్షించలేదు, నేను యూట్యూబర్లను ముట్టుకోలేదు అంటావు. మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో కేసుల మీద కేసులు. ఆ కేసుకు మనకి ఏమైనా సంబంధం ఉందా మిత్రులారా? మీరే చెప్పండి. సంబంధం లేని కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఏమైనా పనికొచ్చేది ఏమైనా ఉంటే చేయాలి కదా. పనికిరాని కార్యక్రమాలు చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మధ్యలో మమ్మల్ని లాగుడు ఎందుకు? దేనికోసం లాగుతారు? అయితే నేను అంటున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఈరోజు పోలీసు వాళ్ళు కూడా చూసి చూడండి మీరు ఎట్లా కేసులు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే ఉండదు. నేను చెప్తున్నా కదా, ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే ఉండదు. ఎవరితోటి భయపడడానికి రాలే మేము ఇక్కడికి. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ సపరేట్ పోలీస్ శాఖలు భయపెట్టడానికి లేము ఇక్కడ. మీరు కొడతారా కొట్టుకోండి, మీరు చంపుతారా చంపుకోండి, మీరు ఇంకేమైనా చేస్తారా చేసుకోండి. భయపడడానికి ఎవరు లేరు. నేను చెప్తున్నా కదా, పనికిరాని వాటి మీద పుక్కట కేసులు పెట్టుడైంది. ఇది ఏ వ్యవహారం? ఏ లెక్కన కేసులు పెడతారని అడుగుతున్నా. నీకు నిజంగానే అంత దమ్ముంటే ఈరోజు గంజాయి వ్యాపారాలను పట్టుకో, ఈరోజు రాష్ట్రంలో ఉన్న దొంగల్ని పట్టుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతున్న గాడిదలని ఈరోజు వదిలేసి ఈరోజు మా మీద జులుమేంది మీది? మీరు ఈజీగా వదిలిపెడతారని అనుకుంటారు కావచ్చు. ఎవరిని కూడా ఇడిచిపెట్టే కార్యక్రమం ఉండదు. ఎవరిని కూడా చెప్తున్నాం కదా, ఎవరిని కూడా ఇడిచిపెట్టే కార్యక్రమం ఉండదు. అందులో రేవంత్ రెడ్డి ఏదైతే ఆర్జీటీవీని మెయిన్గా ఫోకస్ చేసుకుంటూ పెడతా ఉన్నాడో ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే ఉండదు. మేము ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, బాధ్యతగా ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, ప్రజల సమస్యలు బయట పెడతాం. 100 కేసులు పెట్టుకో, ఇలాంటివి 1000 పెట్టుకో. నేను ఇప్పుడే చెప్పాను, ఆ కేసుకు నాకేం సంబంధమే లేదు. ఆ వీడియో నేను పెట్టింది కాదు, ఆ వీడియో నా హ్యాండిల్లో కూడా లేదు. నా ఎక్స్ అకౌంట్కి పెట్టు వీళ్ళు రికవర్ చేసుకున్నారు. ఏదైతే నా ట్విట్టర్ అకౌంట్ ఉందో అందులో ప్రజల తరపున వీడియోస్ బాగా పోతున్నాయని ఆ ట్విట్టర్ని మొత్తం హ్యాక్ చేసి పడేసిర్రు. వీళ్ళు లేకుండా చేసిర్రు. ఆ ట్విట్టర్ని అన్యాయంగా మొత్తం తీసేసి పడేసిర్రు వీళ్ళు. ఇంత ఘోరమా మిత్రులారా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా తెలంగాణ? నేను అంటున్నా కదా, ఇన్ని రోజులుగా కేసులు పెట్టించుకొని ఇదే చూశారు కదా రేవంత్ రెడ్డి. ఇక్కడ నుంచి చూపిస్తా. ఎండాకాలంలో చలి చెమటలు ఎట్లుంటాయో నేను చూపెడతాను. ఇప్పుడు చిటికేసి చెప్తా ఉన్నా, ఎండాకాలంలో చలి చెమటలు పట్టాలి మీకు. బాధ్యతగా చెప్తా ఉన్నా. ఇక్కడ ఫేమస్ అయిపోవాలన్నా మాటను ప్రతి ఒక్కరు వినాలే అని కాదు. నేను ఏ చిటికేయకముందు, ఏ వార్నింగ్ ఇవ్వకముందు తెలంగాణని గడగడలాడించేశా, ప్రజాపాలనని వణికించేశా. రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి దెబ్బకు దిగొచ్చి ఛానల్ గురించి మాట్లాడేటట్టు చేశాం. ఈరోజు నువ్వు మాకు సవాలుగా విసిరి పనికిరాని కేసులు ఇరికిస్తే మేము ఊకుంటామా? 1% కూడా కాంప్రమైజ్ కాము. 1% కూడా అస్సలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇక్కడ కొట్లాడతాం, బాధ్యతగా కొట్లాడతాం. నేను ఇక ఫైనల్గా చెప్తా ఉన్నా, ఎండాకాలంలో చలి చెమటలు ఎట్లుంటే అట్లా చూపెడతాం మీకు. ఎవరైతే ప్రజలకు అన్యాయం అక్రమంగా భూ కబ్జాలు చేసి వారి భూములు లాక్కుంటారో ఎవరిని వదలం. ఏ నోటుకు ఓటు దొంగని వదలం, ఎవరిని వదలం చెప్తున్నా.